ఇంటి పేరు పరిమళం, ఇంటి నిండా గబ్బిలాల వాసన అన్న చందంగా తయారైంది మిర్యాలగూడలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్ పరిస్థితి. వ్యవసాయ మార్కెట్లో కనీస వసతులు లేక ధాన్యాన్ని తరలించుకొచ్చినటువంటి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. ఇక్కడ కనీస మరుగుదొడ్ల సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీని అంతటికీ కారణం ఇంతటి ప్రాముఖ్యత చెందినటువంటి వ్యవసాయ మార్కెట్కు నూతన పాలక మండలి నిర్మించడంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలస్యం ఏదైతే ఉందో దీని కారణంగానే ఈ మొత్తం ప్రభావం కూడా ఎఫెక్ట్ అవుతా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీదనైతే ఈ జిల్లా కలెక్టరు ఇక్కడ ధాన్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి రైతులందరూ కూడా మార్కెట్కు ధాన్యాన్ని తరలించి మద్దతు ధర పొందాలని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సహకరిస్తూ ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వచ్చినటువంటి రైతులు అదేవిధంగా మహిళా రైతులందరికీ కూడా కనీసం ఇక్కడ మంచినీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్లు మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఈ వ్యవసాయ మార్కెట్కి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ఈ మార్కెట్లో ఉన్నటువంటి అసౌకర్యాలన్నింటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అవంతిపురంలో దాదాపు శనివారం, మంగళవారం, ప్రతి శనివారం, మంగళవారం కూడా పెద్ద ఎత్తున సంత జరుగుతూ ఉంది. ఈ సంతలో అనేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ పశువుల క్రయ విక్రయాలు జరిపేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా పశువులకు త్రాగునీరు, మనుషులకు త్రాగునీరు ఏర్పాట్లు అయితే కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా నూతన పాలక మండలిని ఏర్పాటు చేసి వ్యవసాయ మార్కెట్లో సంతలో కావలసినటువంటి కనీస వసతులన్నింటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా మంత్రి చొరవ తీసుకొని ప్రసిద్ధి చెందినటువంటి అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో కనీస వసతుల యొక్క పునరుద్ధరణ వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సంతలో పశువులకి, మనుషులకు కావాల్సినటువంటి కనీస వసతులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.